1 ఇయర్ బేబీకి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇప్పించుకున్నారండి కస్టమర్. అయితే వర్క్ వేసిన వాళ్ళకి డిజైన్ అయితే ఏం పంపించలేదు. 1 ఇయర్ బేబీకి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఇలా క్లాత్ అయితే ఇచ్చి పంపిస్తే సారీకి తగ్గట్టుగా ఇలా కింద కరువుస్ వచ్చేలాగా, కొంచెం పెద్ద పెద్ద కరువుస్ వచ్చేలాగా, 4 పెద్ద కరువుస్ వచ్చేలాగా ఇలానైతే డిజైన్ తీసుకున్నారండి. నెక్ ప్రాపర్టీ ఇలా వచ్చింది. ఇది బ్యాక్ ఫ్రంట్ పార్ట్ అండి. అయితే హ్యాండ్స్కి మాత్రం ఎట్లా ఇచ్చారంటే చూడండి, ఇట్లా. ఇదేమో సేమ్ యాస్టేజ్గా కరువుస్. చిన్న పాప, 1 ఇయర్ బేబీ, ఫస్ట్ బర్త్డే కూడా కాలేదండి. ఇంత పెద్ద హ్యాండ్ అవసరం లేదు తనకి. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసేవాళ్ళు తను ఏమనుకుందో ఏమోదే కానీ కొంచెం ఎంత అంటే ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ బేబీకి ఎంతవరకు అయితే హ్యాండ్స్ సరిపోతుందో అంతవరకు అయితే వేసింది. 2 హ్యాండ్స్కి ఇట్లనే వేసింది. నేనేం చేస్తున్నానంటే క్లియర్గా చూడండి, మనకి హ్యాండ్స్కి రావాలి, బ్యాక్కి రావాలి, ఫ్రంట్ పార్ట్కి రావాలి. అలానైతే నేను కటింగ్ చేస్తున్నానండి. క్లాత్ అనేది ఎందుకంటే ఇంత పెద్ద బార్డర్ అనేది వేస్ట్ చేయకుండా నేనేం చేస్తున్నానంటే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది షేర్ చేయండి. ఇట్లాంటి ఐడియాస్ తోటి మనం స్టిచ్ చేసినట్టయితే వచ్చేది దసరా సీజన్ కాబట్టి పిల్లలకి చూడడానికి నీట్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి. ఈ వాళ్ళు వేయించుకున్న వర్క్ అనేది మనం వేస్ట్ చేయకుండా కూడా ఉండాలి కదా. వాళ్ళు ఒకటి చెప్తే మనము ఇంకో 4 ఎక్స్ట్రా చేసి పంపించేటట్టు చేయాలండి. కస్టమరు నా మీద నమ్మకం కొద్దీ వర్క్ వేయించి స్టిచ్ చేయమని చెప్పింది కాబట్టి నేను ఆమెకు తగ్గట్టుగా నేను స్టిచ్ చేద్దామని చెప్పేసి తను నా ఆప్షన్కి వదిలిపెట్టిందండి. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్లో కింది పార్ట్కి వచ్చే విధంగా నేను కట్ చేస్తున్నాను. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్లో కిందికి ఈ కరోస్ అనేది కిందికి వచ్చేటట్టు చేస్తున్నా. ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంటుంది కదండి, చూడండి. ఈ ఫ్లవరు ఒక హ్యాండ్కి వచ్చేటట్టు, ఇది ఇంకొక హ్యాండ్కి వచ్చేటట్టు నేను రెడీ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇట్లా పెట్టచ్చు, లేదంటే ఇట్లా పెట్టచ్చు. చూడండి, ఓన్లీ ఇంతవరకే, చిన్న హ్యాండ్ కాబట్టి ఇలా వచ్చేటట్టు అయితే నేను డిజైన్ చేస్తున్నా. నా ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కటింగ్ చేస్తాను చూడండి. బ్యాక్ అవసరం లేదు, కాకపోతే మాత్రం ఈ డిజైన్ అయితే ఇంత పెద్ద హ్యాండ్ అయితే లేదు కదా, చిన్న పాపనే కాబట్టి క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా నేను ఈ రకంగానైతే కట్ చేస్తున్నా. ఈ హ్యాండ్ ఉంది కదండి, ఈ క్లాత్ సేమ్ ఏదో విధిగా ఇలా నార్మల్గా, చిన్న హ్యాండ్సే కాబట్టి స్మాల్గా, చిన్న పాపనే కాబట్టి ఇలా ఇది సెంటర్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా 2 కరెక్ట్గా చూసుకొని సెంటర్లో ఈ లీఫ్ ఉంది కదా, లీఫ్ దగ్గర సెంటర్ చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ అవుతుంది, లైనింగ్ అది అటాచ్ చేస్తాం కదా, జస్ట్ కొంచెం ఎక్కువ ఇదే కట్ చేసుకుంటానండి. మనం లైనింగ్ పార్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా, అట్లా అన్నట్టు. ఇలా ఈ ఫ్లవర్ అయితే సెంటర్లో వస్తుందండి. ఇంతవరకు సైడ్ స్టిచెస్ వెళ్తుంది, ఇలా కనిపిస్తుంది మనకి. ఇలా ఇది షోల్డర్ పైన, ఇదేమో లీఫ్ అనేది, ఫ్లవర్ అనేది ఇట్లా కిందికి చూస్తుంది, లేదంటే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇది కిందికి, ఇది షోల్డర్ పైన. ఓకేనా? ఈ ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ అండి. ఇట్లాంటి క్లాత్లు వచ్చినప్పుడు వేస్ట్ అనేది చేయకుండా కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం ఇలా కట్ చేసినట్టయితే ఇదొక ట్రెండీగా మనము సెట్ చేసినట్టే కదా. వాళ్ళు ఒకటి వేస్తే మనం ఒకటి సెట్ చేసినట్టు ఉంటుంది కదా. కస్టమర్కి అయితే తన దగ్గరికి తీసుకెళ్తే ఎట్లాంటి క్లాత్నైనా ఏ రకంగానైనా డిజైన్ చేస్తుంది అన్న నమ్మకం అయితే కలిగేటట్టు చేసుకోవాలండి. క్లాత్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా మనము వాళ్ళకు నచ్చినట్టయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఇట్లాంటి ఐడియాస్ మీకు వాళ్ళకి కానీ ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు